అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు ఒక రూపురేఖల్లో లేవు. రాజకీయాలు రూపురేఖలో లేవేంట్రా బాబు అని మీరు అనుకోవచ్చు. అంటే రాజకీయం ఎప్పుడు కూడా ఎదుటాడు ఏ వేలో వస్తాడు, మనం ఏ వేలో వెళ్ళాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తు చేసుకోవటం. అయితే ఇక్కడ ఎత్తుకు పై ఎత్తు కాదు, జగన్మోహన్ రెడ్డికి ఆత్మలాగా ఉన్న విజయసాయి రెడ్డి పార్టీకి రాజ్యసభకి రాజీనామా చేయటువంటి, చంద్రబాబు ఆత్మతో మిలా తక్కువటం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తా అంటే రాజకీయాలు ఎటువైపు పోతాని, ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితంలో కూడా పాల్గొంచుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2 సార్లు రాజ్యసభ వెళ్ళి ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఆయన మాట వేదవాగ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర చెలాయించుకున్న వ్యక్తి విజయసాయి రెడ్డి. అంతేకాకుండా 30 ఏళ్ల పాటు 3 తరాలు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలకి చార్టెడ్ అకౌంట్గా కూడా పనిచేసిన వ్యక్తి. 37 సంవత్సరాల పాటు వైఎస్ ఫ్యామిలీతో అంతర్గత సంబంధాలు ఉన్న వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. ఈ విజయసాయి రెడ్డిని తారకరత్న అనే సినిమా యాక్టరు వాళ్ళ తోడలుడు అల్లుడు ఈ తారకరత్న విజయసాయి రెడ్డికి. ఆయన చనిపోయినప్పుడు చంద్రబాబు వీళ్ళిద్దరూ కలుసుకుని చనిపోయిన రోజు కూడా రాజకీయాలు మాట్లాడుకున్నారు. ఎవరో చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఒక కనెక్షన్లో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఆ తర్వాత ఈయన చంద్రబాబు గురించి ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేదు, 1 మాట్లాడాడు తప్పితే పెద్ద సీరియస్గా ఎక్కడ. అంతకుముందు విరుచుకుపడేవాడు ట్విట్టర్లో విజయసాయి రెడ్డి చంద్రబాబుని, లోకేష్ని. అలా ఏమీ లేకుండా ఆఫ్టర్ తారకరత్నం చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరి గురించి విజయసాయి రెడ్డి ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు, పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఆ తర్వాత జగన్తోనే ఉన్నట్టున్నాడు. ఏం జరిగిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు ఫోన్లో చెప్పాడు, నేను పార్టీలో ఉండలేను, రాజీనామా చేస్తున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరిని లెక్క చేయడు కదా, ఉన్నాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీ ఇష్టం అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. దాంతో అసలు ఈయన ఎందుకు వెళ్ళిపోయాడు, ఈయన ఎంత సాహసం ఎందుకు చేశాడని వైసీపీ వాళ్ళందరికీ ఒక ఉలిక్కిపడ్డారు. దీని వెనకమాల కుట్ర ఏది, చంద్రబాబు నాయుడుతో అంతర్గతంగా రాజకీయ సంబంధాలు కంటిన్యూ చేస్తున్నట్టుగా వాళ్ళ తర్వాత అందిన వార్తలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 3.5 సంవత్సరాలు నీకు రాజ్యసభ సభ్యత్వం ఉండగా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి బెయిల్ చేయడం కోసం విజయసాయి రెడ్డి రాజీనామా చేసి అంత క్రితం ఉన్న అనుమానాల్ని నివృత్తం చేశాడు. ఇది టీడీపీతో కూటమితో మిలాఖత్ అయినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇతను అలా చేస్తాడని వైసీపీ వాళ్ళు ఎవరు కూడా నమ్మలా. ఈ విషయాలన్నింటి మీద కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్షుణ్ణంగా చెప్పాడు. ఏమని, విజయసాయి రెడ్డి 3.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి రాజ్యసభకి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి చంద్రబాబు నాయుడికి మేలు చేసిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డికి, చంద్రబాబుకి అంతర్గత సంబంధాలు ఉన్నాయనేది కూడా ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కామెంట్ చేశాడు విజయసాయి రెడ్డి గురించి. దాని తరపున టీడీపీ వాళ్ళు, జన సైనికులు కానీ, కూటమి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. ఏమని, విజయసాయి రెడ్డి మా మనిషి ఎట్టవుతాడు, మీ మనిషి అయితే అని దాడి చేశారు. ఇట్లా లేనిపోని ఆరోపణలు చేశారు. ఈ సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి గారు ఇక్కడ సమావేశం విల్లా నెంబర్ 27లో సమావేశమై తర్వాత సిట్ ఎంక్వైరీకి వెళ్ళినట్టుగా మనందరికీ ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఇవాళ విజయసాయి రెడ్డి ఎవరి మనిషి, చంద్రబాబు నాయుడు గారి మనిషి. ఎవరు అవునన్నా కాదన్నా విజయసాయి రెడ్డి గారు చంద్రబాబుకు అనుకూలంగా, కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేది అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.